డిపోలో కండక్టర్గా పనిచేస్తాను. ఆమె ఇప్పుడు బస్సు యాక్సిడెంట్లో అయిన వాళ్ళు మా బావ పెద్ద కూతురు. ఆమెకు ఒక చిన్న పాప డెలివరీ అయింది. రీసెంట్గా 1.5 months పాప ఉంది. ఇంకా డీటెయిల్స్ వాళ్ళ అప్డేట్ సార్ రాలేవండి. పొద్దున నేను 6:30కి బయలుదేరిన సార్. వాళ్ళు 5కి వెళ్ళిండ్రు. నాకు 6:30కి నేను డిపోకి వెళ్ళినాడు ఇట్లా తాడూరు బస్ యాక్సిడెంట్ అయిందని నాకు తెలిసింది. కానీ దాంట్లో మా ఊళ్ళు ఉన్నారని నాకు అంత ఐడియా లేదు. నేను చూస్తూనే ఉన్నాను. తర్వాత ఆధార్ కార్డులు అవన్నీ వచ్చినాక గుర్తుపట్టిన మా ఊళ్ళు దాంట్లో కూడా ఉన్నారని. మా బావ ఉన్నాడు. మా బావ పెద్ద పాప ఉంది. ఆమెకు ఒక డెలివరీ అయిన చిన్న పాప ఉంది. 1.5 months పాప ఉంది సార్. వీళ్ళకు ఏదైనా సహాయం చేయండి సార్. వాళ్ళు చాలా పేదవాళ్ళు సార్. వాళ్ళు ఆమె మ్యారేజ్ కూడా ఆమె అందరితో చేసుకొని చేసింది సార్. చాలా పేదవాళ్ళు సార్. కష్టపడితేనే వస్తుంది, లేకుండా లేదు సార్ వాళ్ళకు. తాండూరు పట్టణం విశ్వంబర కాలనీకి చెందిన అబ్దుల్ మాజిద్ పట్టణంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. సోమవారం మాజిద్ తన భార్య తబస్సుం బేగంతో పాటు 3 పిల్లలతో కలిసి తాండూరులోని హైదరాబాద్ కు వెళ్తున్నారు. ఆసుపత్రి పని మీద కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంకరలో కూరుకుపోయిన తల్లి తబస్సుం తల్లడిల్లి తను చాలించింది. భర్త పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనతో కుటుంబంలో విషాదం నిండింది. కర్ణాటక రాష్ట్రం ముద్దేలి సమీపంలోని బానూరు ప్రాంతానికి చెందిన నాగమణి తాండూరులో ఉంటున్న తల్లి వద్దకు 3 రోజుల క్రితం వచ్చింది. అనారోగ్యానికి గురైన తల్లిని పలకరించి 3 రోజుల పాటు ఇక్కడే గడిపింది. అయితే హైదరాబాద్ లో ఉంటున్న పిల్లల వద్దకు వెళ్లేందుకు తాండూరు నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదంలో నాగమణి కూడా దుర్మరణం పాలైంది. దీంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్ తాండూరు నుంచి మొదటి బస్సుగా బయలుదేరింది. బషీరాబాద్ మండలం మంతటి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా అనే ఈ బస్సు డ్రైవర్ తాండూరు పట్టణానికి వలస వచ్చారు. సుమారు 20 ఏళ్లుగా తాండూరు పట్టణం పాత తాండూరులో నివాసముంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 2 భార్యలు 2 పిల్లలున్నారు. గతంలో టిప్పర్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. దాదాపు 10 ఏళ్లుగా ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం నడిపిన ప్రైవేట్ బస్సుకు 10 రోజుల క్రితమే డ్రైవర్ గా చేరాడు. ప్రతిరోజు ఇదే బస్ హైదరాబాద్ కు మొదటి సర్వీస్ బస్సుగా వెళ్తుంది. సోమవారం మొదటి సర్వీస్ గా వెళ్లిన బస్ ప్రమాదానికి గురి కావడంతో అతనికి చివరి సర్వీస్ గా మిగిలింది. గత 2 ఏళ్ల క్రితం వికారాబాద్ అనంతగిరి సమీపంలో ప్రైవేట్ బస్ నడుపుతుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించి అందరినీ కాపాడారు. కానీ సోమవారం జరిగిన ప్రమాదం నుంచి తప్పించలేకపోయి తాను కూడా చనిపోయాడు. యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప లక్ష్మి భార్య భర్తలు కూడా బస్ ప్రమాదానికి గురయ్యారు. లక్ష్మికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆసుపత్రి కోసమని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కు బయలుదేరారు. చేవెళ్ల దగ్గర జరిగిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్ ప్రమాదంలో భార్యాభర్తలు బందెప్ప లక్ష్మిలు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు వారి కూతుళ్లు భవానీ, శివాలీలు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలిపించారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలుగా మారారు.
తాండూరు నియోజకవర్గం యాలల మండలం పేర్కొంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ కొన్నేళ్ల క్రితం తాండూరుకు వలస వచ్చారు. ఆయనకు 4 కూతుళ్లు, 1 కుమారుడు. వడ్డెర గల్లీలో ఉంటూ ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇటీవలే పెద్ద కూతురు అనూష వివాహం ఘనంగా జరిపించారు. రెండో కూతురు తనుష MBA చదువుతూ ఉద్యోగం చేస్తోంది. మూడో కూతురు సాయిప్రియ హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్. 4వ కూతురు నందిని అదే కాలేజ్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు తాండూరు పట్టణంలోనే ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. గత నెల 15న జరిగిన పెద్ద కూతురు అనూష వివాహం కోసం వచ్చిన తనుష, సాయిప్రియ, నందినిలు సోమవారం పరీక్షలున్నాయని చెప్పి తాండూరు నుంచి వెళ్లిన బస్సులో హైదరాబాద్ బయలుదేరారు. కుటుంబంతో కలిసి ఆనంద క్షణాలు గడిపిన 3 అక్క చెల్లెళ్లు ఒకేసారి దుర్మరణం చెందారు. ఈ సంఘటనతో కుటుంబంలో ఆనంద క్షణాలు ఆవిరయ్యాయి. బస్సు బాగాలేదని డ్రైవర్ కూడా బస్సు ఎగ్జామ్స్ ఉన్నాయప్ప ఒక ట్రైన్కి ఎక్కిస్తుంటే బస్సు 3 మాయం మాట్లాడుకున్నారు రాత్రి అని చెప్పి ట్రైన్ మీ సేమ్ కాదే పట్ల మేము ట్రైన్ కడుకోలేదు అసలు ఏమో మాట్లాడుకున్నారు రాత్రి నుంచి 3 రోజుల నుంచి మాట్లాడుకుంటూ తల్లిపిల్లలు అందరూ రాత్రి 10 గంటలకి ఇంటికి కొంత డోర్ బంద్ చేసి వాళ్ళందరూ లోపల ఉండే పట్ల జాతకం చూసుకున్నారంట పట్ల జాతకాలు చూసుకుంటే ఏర్పడుతుంది పట్ల వాళ్ళు చెప్పలేరు వాళ్ళు ఎప్పుడు చెప్తుండ్రి డాడీ ఇది సూపర్ ఇట్లా ఇది కాదంటుండ్రి రాత్రి చెప్పలేరు డోర్ బంద్ చేసుకోమనుకుంటే నేను బయట పడుకున్నా రాత్రి 4:30కు లేపారు డాడీ పోదాం అంటే కారుది అన్నారు కారుది అని అమ్మ టైం అయింది నేను అన్న అరే బైక్ మీద జల్దీ పోయి దింపుతాను నేను దింపితే బస్సు రెడీ ఉండే బస్సు వేరే పిల్లలు సీట్లు పట్టుకున్నారు చురుకున్న పిల్లలు అందరూ సీట్లు పట్టుకున్నారు వస్తున్నారు పిల్లలు అని చెప్పేసి ఎక్కిసి బాయ్ డాడీ అంటే మాస్క్ పెట్టుకున్నాం అన్న అన్ని ల్యాప్టాప్ పెట్టుకున్నామని చెప్పారు ఫోన్లు పైసలు పెట్టుకోమని చెప్పారు 9-10 గంటలకు ఫోన్ వచ్చేది ఫోన్ పోయి సార్ పట్టేంత అందరూ వచ్చారు మీ పిల్లలు ఉండరు కావుడు మాకు చెప్తుంది కదా అంటే ఒకటేసారి అప్పట్లో 3 పిల్లలు దేవుడు ఇంత తీసుకపోయినా మందికి అంత సేపు చేస్తా పట్టదా చివెళ్ళ దగ్గర ఘోరంగా రోడ్డు ప్రమాదం జరిగింది. అందరికీ తాండూరు జనాలకంతా వీళ్ళ ఫ్యామిలీ మీద మంచి అభిప్రాయం ఉండేది. కాకపోతే ఈ ప్రమాదం జరగడం వలన తాండూరు జనాలంతా అయ్యో పాపము ఎల్లయ్య గౌడ్ పిల్లలకి ఇట్లా అయింది అనే కాన్సెప్ట్లో జనాలు ఎంతమంది వచ్చిందంటే ఎవరు చూడు తాండూరుకే ఇట్లా లైన్ కట్టింది ఊరికి. ఎల్లయ్య గౌడ్ వాళ్ళ పాప మంచి కాన్ఫిడెన్స్తోని ఇది కోటి ఉమెన్స్ కాలేజ్లో ఫ్రీ సీట్ కొట్టుకొని చదువుకోవడము నా పిల్లలు నన్ను నడుపుతాడని ఎప్పుడు ఎల్లయ్య గౌడ్ నాకు నేరెస్ట్ ఉండి ప్రతిదీ మొన్న గిట్ట ఎమ్మెల్యే సాఫ్ అడిగితే ఏదో విషయంలో లెటర్ గిట్ట ఇప్పించడం జరిగింది. కాకపోతే దేవుడు అనేది కనకరించక ముగ్గురిని తీసుకుపోయినందుకు ప్రతి ఒక్కరికి బాధ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎల్లయ్య గౌడ్ గారి ఫ్యామిలీకి ఏదన్నా సాయం చేసి ఆయన వాళ్ళ పిల్లల మీద ఆధారపడి ఉండి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తే గిట్ట బాగుంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తాండూరు నియోజకవర్గంలో ఇంచుమించు 13 మంది చనిపోవడం చాలా బాధాకరము. ప్రతి ఒక్క కుటుంబానికి మా తరఫున ప్రతి కుటుంబానికి సానుభూతి చెప్తున్నాము. అలాగే ప్రతి కుటుంబానికి గిట్ట గవర్నమెంట్ ఆర్థిక సాయం అందజేస్తుంది. ఏదైతే మన మిర్జాపూర్ దగ్గర జరిగిన సంఘటన బస్సు టిప్పర్ యాక్సిడెంట్లో తాండూరు నియోజకవర్గంలో 13 మంది దుర్మార్గం చెందడం అది మాకు తాండూరులో చాలా బాధాకరణం. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి 9 గంటల ప్రాంతంలో నేను ఫోన్ చేశాను. ఆ టైంలో అన్న మా వార్డు ఒక మన ఎల్లప్ప గారి కుమార్తెలు 3 మా వార్డు 33వ వార్డులో 33వ వార్డు వడ్డర్ గల్లీలో ఎల్లయ్య గౌడ్ మా ఇంటి పక్కనే ఉంటారు. మొన్ననే రీసెంట్గా వాళ్ళ పెద్ద కుమార్తె పెళ్లి భవన్ ఫంక్షన్ హాల్లో 10వ తారీఖు జరిగింది. అట్టి ఫంక్షన్కి వచ్చేసిన వాళ్ళ చెల్లెండ్లు కార్యక్రమాలన్నీ ముగించుకొని ఈరోజు చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడానికి బస్సులో ప్రయాణం చేస్తుంటే ఈ దుర్ఘటన జరిగింది. మా ఇంటి పక్కల ఉన్నందుకు మా గల్లీలో చాలా విషాదం ఉంది. తాండూరులో అలాగే మైనార్టీ మన భద్రపూడి రాయల్ బేకరీ పక్కన ఉండే మామిడికాయ ఖరాబ్ అమ్మేటారు వాళ్ళ భార్య మరి గుండుపీర్ల దగ్గర ఒక పాప ఒక తల్లి చనిపోవడం, గాంధీనగర్లో పైన ఒక కాలు ఎగడం, ఇలా ఒక 13 మంది
దుర్మరణం చెందడం చాలా బాధాకరం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కొందరు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, మరికొందరు పిల్లలను కోల్పోయారు. అనేక కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఆ హృదయ విదారక దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివస్తున్నాయి. తాండూరు ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా బయటపడ్డ వారితో మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారం అందిస్తారు. చేవెళ్ల మండలం మిర్జాగూడ రోడ్డు ప్రమాదానికి సంబంధించి 19 మంది చనిపోయినట్లు ఇప్పటికే అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం మనం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. మొత్తం 19 మంది చనిపోవడంతో వారి యొక్క పోస్టుమార్టం ప్రక్రియ అనేది కొనసాగుతుంది. పోస్టుమార్టం చేసిన తర్వాత మృతదేహాలను కుటుంబాలకు అప్పచెబుతున్నారు. ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హృదయ విదారక సన్నివేశాలను కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు చనిపోయిన వారి యొక్క కుటుంబ సభ్యుల రోదనలతో ఈ ఆసుపత్రి ప్రాంగణం అంతా చాలా విషాదకరంగా కనిపిస్తోంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం పూర్తిగా తమ వారిని కోల్పోయామన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. మనం ఒకసారిగా వాళ్ళందరూ కూడా శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తం వైపున ఇటు డాక్టర్లు పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఈ కుటుంబ సభ్యులకు తమ వారి యొక్క కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించినటువంటి ప్రక్రియ అది కొనసాగుతుంది. ఇక తమ వాళ్ళు చనిపోయారు అన్న విషయం తెలుసుకొని అటు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోధిస్తూ ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు కుటుంబ సభ్యులు ఎంతలాగా బాధపడుతున్నారనేది. ఎందుకంటే మొత్తం 19 మంది వివిధ పనుల మీద హైదరాబాద్ నుంచి, తాండూరు నుంచి, అలాగే చేవెళ్ల పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోని తండాల నుంచి కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇటు తమ వారిని కోల్పోయారు, తమ వారు చనిపోయారు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత వాళ్ళందరూ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషనే మనకి ఇక్కడ కనిపిస్తోంది. చిన్న చిన్న ఇటు మొత్తం 6 నెలల బేబీస్ ఉన్నారు, తల్లి కూతురు చనిపోయారు. అలాగే మొత్తం ఒక ఫ్యామిలీస్ అందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం 19 మంది ఇప్పటికే చనిపోయిన వారి మృతదేహాలకు సంబంధించి పోస్టుమార్టం ప్రక్రియను వికారాబాదు ఇటు చేవెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరోవైపు గాయపడినటువంటి క్షతగాత్రులను పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరికొంతమంది క్షతగాత్రులను వికారాబాదు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కొంతమంది ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళందరూ కూడా తమ వారిని కోల్పోయినటువంటి బాధతో విషాదంలో మునిగిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అన్న చెప్పండి, ఎవరున్నారు మీ వాళ్ళు? ఆ బస్సులో ఎవరున్నారు? మా దోస్తు, మీ స్నేహితుడు ఉన్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? నీటూరు నుంచి మా తాండ్రు పోయిండు. తాండ్రు వాళ్ళ చుట్టాలు ఉంటారు, అటు ఉండి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. అయితే వాళ్ళ కొడుకు చెవి నొప్పి కోసం చూపించడానికి అదే క్రమంలో యాక్సిడెంట్ అయ్యి ఆయన కంకర్ కింద పడ్డాడు. ఆ కొడుకు పక్కన కూర్చున్నాడు. కొడుకు పైన ఇక్కడ వరకు కంకర్ ఉంటే ఆ పిల్లడు ఒకటి బతికాడు.